ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పంతాలనేవి మనుషుల మధ్య గొడవలకే కాదు నవ్వులకు కూడా దారి తీస్తా అంటున్నాడు మన వెంకీ. మరి ఆ పంతాలేంటి, ఆ మనుషులు ఎవరో తెలుసుకోవాలందా? అయితే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. అమ్మో అప్సర ముస్తహబదిరిందే ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఆ కాలం ప్రేమకి ఈ కాలం ప్రేమకి తేడా ఏంటమ్మా? ఆ కాలం ప్రేమలో టానిక్ లాంటి బలంగా ఉండే, ఈ కాలం ప్రేమలో టైటానిక్ లాంటి ఎప్పుడు మునిగిపోతాయో తెలీదు. మన ప్రేమ విషయం మన పెద్దలు చెప్పి ఒప్పిద్దాం. ఫస్ట్ మీ అమ్మమ్మకి చెప్దాం, తర్వాత తాతయ్యకి చెప్దాం. అమ్మమ్మ అమ్మమ్మ ఈ ఏజ్ లోనే ఇలా ఉందంటే ఆ ఏజ్ లో చించేస్తుంటారు. అప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇంత. అమ్మ నమస్కారం అమ్మ, ఇది నా బిడ్డ వాళ్ళు పోయినప్పటి నుంచి నాతోనే పెరిగిందమ్మా. పోలికలు ఉన్నాయి. అమ్మమ్మ అమ్మమ్మ నాకు డౌటే, తాతలో పోయాడు, నాకు నిద్రలో కాలేసే అలవాటు ఉంది. ఒకసారి డీప్ స్లీప్ లో డీప్ కాలేసా, అతను డీప్ గా అప్పటి నుంచి ఒంటరి జీవితమే అండి. ఇన్ని రోజుల నుంచి మగదిక్కలేని మన ఇంట్లోకి ఒక మగవాడిని పట్టుకొస్తున్నానే. నా మనవరాలు ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుందా? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? సరే కొంచెం మాట్లాడు. మాట్లాడతా. మా మనవరాలు అంత చెప్పింది కదా, మొత్తం చెప్పేసింది. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమండి. నాదొక కండిషన్ ఉంది, ఓకేనా? ఏంటండి? అంటే నాకు నిద్రలో కాలేసే అలవాటు ఉంది. నేను మీరు కాల్ ఎత్తే నేను ఒక గంట ఏంటి? పెళ్ళైన తర్వాత మన ఇద్దరమే కలిసి ఉండేది. ఏం మాట్లాడుతున్నారు? మన ఇద్దరం కలిసి ఉండడం ఏంటండి? మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నేను ప్రేమించింది మీ మనవరాలే. నా మనవరాల్ని ప్రేమించావా? నీకని నాకు ముందే చెప్పాలి కదా అంటున్నా. అవునే, నేను ప్రేమంగా ప్రేమించానే. సరే గానీ నువ్వేం జాబ్ చేస్తావు? ఏం చేయను, ఖాళీ. ఆస్తి పాస్తి గట్రా ఏం లేవా? అలాంటివి ఏమి లేవండి. మరి అలాంటి వాడికి నా మనవరాలు నుంచి ఎలా చేస్తారా? నాకు మా తాతయ్య ఉన్నాడండి. అంటే నాకు ఓకే. ప్రేమ్ మా అమ్మ మెలుగు ఒప్పుకుంది కదా, మీ తాతని పిలివి, ఆయన కూడా ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. తాతయ్య విడు ఆరడుగుల బుల్లెట్టు. ఎరా మనోడా, తాతయ్య నువ్వు ఎప్పటి నుంచో ఇంట్లో ఆర్థిక లేదు, వంట చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, దీపం పెట్టి వాళ్ళు ఎవరు లేరు అంటావు కదా, అందుకు ఒక పిల్లని చూసా. నా మనవడికి నల్లకి నా మీద కనికరం కలిగింది అన్నమాట. అరే అమ్మాయి మరి లేతగా ఉందిరా. పైకి లేతగా ఉంటే లోపలంతా ముదరే. మా మనవడు అన్ని చెప్పాడా? అన్ని చెప్పేసారు. నీకు పెళ్లికి ఓకేనా? నాకు డబల్ ఏం చేస్తుంది కాదు బుద్ధుందా? నా కోసం కదా నువ్వు తీసుకొచ్చింది. చెప్పు తీసు కొడతాను, అదో నాటకాలు చేస్తాను, పోరం పోకే లాగా. అది నా కోసం అయితే నేను లవ్ చేసిందని. ఏంటి బాబీ మనసులో ఉన్న ఫీలింగ్ అని తిట్టేస్తున్నారు? సరే ఇదిగో అమ్మా, కట్నం ఇస్తారా మరి? మా దగ్గర కట్టుకారుకలు ఇచ్చడానికి ఏం లేవండి. పెద్ద దిక్కు ఎవరున్నారు? నాకు ఒక్కగాను ఒక అమ్మమ్మ ఉందండి, మా అమ్మ వాళ్ళ అమ్మ. తెలిసిలేవి అమ్మమ్మ అంటే. రామమ్మ అమ్మమ్మ పెళ్లికి ఒప్పుకున్నారు. అమ్మమ్మ తాతయ్య ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అయితే ఓకే, వెళ్ళి చూద్దామా? దా, ఇంకెందుకు ఆలస్యం? ఇదా ఈడా అది నా వాచ్ మామూలు కాదు, ఈ చీరతో ఊరేసి పంపుతా. మీ తాతయ్య కంటే ముందు నన్ను చూడనికి వచ్చింది ఆడేనే. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూపి నా మనసు దోచుకొని కట్టం కోసం నన్ను వదిలేశాడే. అది నా కట్నం ఇవ్వకుండా ఇంకోటి కట్నం చేసుకుంది. వస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మనవడిని నీ మనవరాలకి ఇవ్వనే. మా ముసలాలకు ఉంది కానీ దాని పట్టంటే పట్టే, సచ్చిందాక మన పెళ్లిని ఒప్పుకోదు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ముసలు అయిపోయారు, మా అతి ఎంతకాలం ఉంటారు? ఓ సంవత్సరం ఉంటారు, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అంటావా? రే ఆగరా. వస్తే ముసల్దానా
ఏంట్రా నా మనవడికి మంచి సంబంధం చూస్తున్నానే. మంచి సంబంధం చూసేదా కాగుతారా? నమస్కారం అండి. నమస్కారం. మీరేనా ఆ ప్రేమ గాని చూడడానికి వచ్చింది? అవునండి. అయ్యమ్మో వాని చూడడానికి వచ్చిన వేసెళ్ళి ఇక్కడ అస్సలు మంచిగా తెలుసా నీకు? వాడికి మందు జటక లటక మతక అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్న 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 నాకు ఆ సంబంధమే కావాలి, అసలు రౌడీ కూడా కావాలి నాకు. దీనికేమైంది? తిప్పుతాన్నావు. ఆ చెయ్యికింది తీని కాదు, మళ్ళా నన్ను ఎక్కిందమ్మా. ఓయమ్మో నిన్న, ఓయమ్మో నిన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదిగో పెళ్లి కొడుకు. అమ్మాయి చాలా బాగుంది. నేను నీకు నచ్చుతా, ముసల్దానికి కూడా నచ్చుతావురా నువ్వు? ముసలానికి ఏంటి? ఓయమ్మో నీ నోట్ల మన్ను పడగలరా? ఏం తెలవనట్టే మాట్లాడుతున్నావు. మీరొద్దు, మీ సంబంధం వద్దు. నాకు కూడా దుఫానాడు. నాకు ఇప్పుడే తెలిసిందే పెళ్లి చూపులు చెడగొట్టారంట కదా. ఒసేయ్, మనోడి కోసం ఏ నీ మనమని చూడరా, పనికి రాకుండా ఈ మనవరాల్ని నిన్ను చంపేస్తా. బాబీ చూడు ఎట్లా చేశాడు. ఏం కంగారు పడికి, ఒక్క సంవత్సరం ఆగు, చచ్చిపోతారా మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. అంతే అంటావా? వచ్చి బొగ్గల మీద పట్టేలే. 25 సంవత్సరాల తరువాత ఇంకెన్ని సంవత్సరాలు రా? ఒక్క సంవత్సరం ఆగుదావే. ఒక్క సంవత్సరాన్ని 38 సంవత్సరాలు అయిపోయిందిరా ముష్టమంట. ఫోన్ వస్తుందాగు. హలో, ఒరే మనవాడా, ఇదిగో పక్కింటి ముసల్ది నేను ఇప్పుడే ఇద్దరం రాజీ అయి పెళ్లి చేసుకున్నాం. మీరు కూడా పెళ్లి చేసుకొని ఎట్లా ననిమునికి ఓరి కోపాలు తాపాలు పక్కన పెళ్లి పెట్టి మనవరాలా పెళ్లి చేసుకో. ఓసి ముసలోడా ముసల్దానా, ఈ పనేది ఎప్పుడో చేస్తుంటే మాకు ఈ బాధ తప్పేది కదా. ఒక్కసారి లేకు. నేను లేవలేను. ఒక్కసారి లేకు. లేవలేనే. లేగరా. ఫస్ట్ కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ సార్. మొత్తానికి మీ ఈగోస్ కొద్దీ పిల్లలు పెళ్ళి అవలేదు. ఇలా చాలా మంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది? వెంకీ గారు, రమేష్ గారు బాగా ఎంటర్టైన్ చేశారు. రమేష్ గారు మీ గెటప్ చాలా బాగుంది అండ్ మీ ఎంట్రీ దగ్గర నుంచి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గలేదు. ఆల్ ది బెస్ట్, సూపర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.